చూస్తా చూస్తా ఇంకా మరో 2 ఏళ్ళు అయిపోతుంది. ఆ తర్వాత ఎలక్షన్ ఇయర్, మధ్యలో 1.5 సంవత్సరం నా పాదయాత్ర కూడా ఎలాగో సాగుతుంది. ఎందుకు అడుగు తింటానికా? మనం పాదయాత్ర మొదలు పెట్టాలంటే ఒక ఊరికి ఒక లారీ నకిలీ మద్యమైనా నేను తయారు చేస్తా. ఊరికి 3 కోట్లు ఇవ్వండి అన్నా. 2 కోట్లు కావాలి. 3 తీసుకోనా? 3 తీసుకో. ప్రతి ఊరు పాదయాత్రలో ప్రజలకి బిర్యానీ ప్యాకెట్ పంచుతా. ఊరికి 1 కోటి రూపాయలు ఇవ్వండి. బేసిక్ గా నేను ఎదవను కదా, నా వల్లే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది అనుకునేవాడిని. అందరూ నాలాగే ఉన్నారు గురు, ఎదవను మించిన ఎదవను. ప్రతి ఊరు పాదయాత్రకి జనాల్ని పోగు చేయాలంటే కనీసం ఊరికి 1 కోటి రూపాయలు ఇవ్వండి అన్న. చంపేరా నన్ను, చంపేరా నా కొడక. అక్కడ ప్రతి ఊర్లో మనకి ఎలాగో జనం రారు. గ్రాఫిక్స్ లో ప్రజలను చూపించడానికి ఊరికి 1 కోటి రూపాయలు ఇవ్వాలన్నా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అదేంటి, డబ్బు మందు బిర్యానీ ఇస్తే తప్ప ప్రజలు రారా? మన కార్యకర్తలు ఏమైపోయినారు? ఒక్క ఛాన్స్ అని మనం అడుక్కుంటే ప్రజలు పొరపాటున మనకి ఒక్క ఛాన్స్ ఇచ్చారు. మనం దొరికిన చోటల్లా దోచేసుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాం. చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి చూశాక ఈసారి ఎంత ఖర్చు పెట్టినా ప్రజలు పాదయాత్ర కాదు కదా, మీటింగ్ కూడా ఎవరో వచ్చేటట్లు కనపట్లేదు. పాదయాత్రలో చంద్రబాబు నాయుడికి సినిమా చూపిస్తానన్నా, కానీ ప్రజలే మనకు సినిమా చూపించేటట్టున్నారు.